ధర్మంతో కామాన్ని ముడివేస్తారు తప్ప కేవలము కామోపభోగం కొరకు గృహస్థాశ్రమంలో ప్రవేశించడం అన్నది సనాతన ధర్మమునందు లేనే లేదు. అందుకే ప్రజాపత్యర్థం కాబట్టి ఇప్పుడు పుట్టేటటువంటి సంతానము తేజోవంతులు కావాలి. ఆ తేజోవంతులైనటువంటి సంతానము తనని ఉద్ధరించడంతో సరిపోదు. వాడు తప్పు పని కాని చేశాడో, చెయ్యకూడని పనులు వాడు చేశాడో, అంతకుముందు పుణ్యం చేసుకుని స్వర్గలోకానికి వెళ్ళి ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి స్వర్గలోకంలో ఉన్న 7 తరాల వాళ్ళని తీసుకొచ్చి నరకంలో తారేస్తారు. ఇలాంటి వాడిని కన్నావు, ఇదిగో 7 తరాల్లో పుట్టాడు అలాంటి వాడని. అందుకే కొడుకుని కనడంతో సరిపోదు, ఆ కొడుక్కి సరి అయినటువంటి బుద్ధి నేర్పించడం కూడా తండ్రి యొక్క కర్తవ్యంగా ఉంటుంది. ఒక్క సరి అయిన భార్య లభించకపోతే ఆ జన్మ పోతుంది. సరి అయిన పుత్రుడు జన్మించకపోతే తనతో పోదు, 7 తరాలు పోతాయి.